ఆయన ఆలోచన, ఆయన నిర్ణయం పేదోళ్ళకి ఒక వరం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా జిల్లాలోని పేద మధ్యతరగతి ప్రజల కోసం ఆ కలెక్టర్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక తనిఖీలతో జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న ఖమ్మం కలెక్టర్ తీరు అద్భుతం. విద్య మరియు వైద్యంపై ప్రధాన దృష్టి సారిస్తూ జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్న కలెక్టర్ ముజామిల్ ఖాన్ పత్తి మరియు వరి కొనుగోలు కేంద్రాల వద్ద అక్రమార్కులు, దళారుల ఆటలు సాగవంటూ రైతన్నలకు అండగా నిలుస్తూ జిల్లాలో తన ప్రత్యేక మార్కును చాటుతున్న కలెక్టర్ ముజామిల్ ఖాన్ జిల్లాలోని పేద మధ్యతరగతి వారి పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో వినూత్న పందా అనుసరిస్తూ వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్. ఇక తాజాగా కలెక్టరేట్ కు వచ్చే దివ్యాంగుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే కాక వారి ఆకలిని తీర్చేలా ప్రతి సోమవారం జరిగే ప్రజావాణితో పాటు వివిధ పనుల కోసం జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు కలెక్టరేట్ కు వస్తూ ఉంటారు. అయితే వీరు ఆకలితో వెళ్లొద్దనే భావనతో కలెక్టరేట్ క్యాంటీన్లో ఉచితంగా మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ పథకం ఈ రోజు అనగా మార్చి 5వ తేదీ నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. ఉచిత భోజనం అంటే అన్నం, ఒక కూర కాకుండా పూర్తి మెనూతో అమలయ్యేలా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నం, ఆకుకూర పప్పు, రోటీ పచ్చడి, 2 కూరలు, సాంబార్ లేదా రసం, పెరుగుతో దివ్యాంగులకు భోజనం సమకూరుస్తారు. కలెక్టరేట్లోని కార్యాలయాలకు ఇందుకు సంబంధించిన కూపన్ జారీ చేస్తారు. ఆయా శాఖలకు 40% వైకల్యంతో ఉన్న దివ్యాంగులు వస్తే అధికారులు కూపన్లు అందజేయనున్నారు. ప్రతిరోజు జారీ చేసిన కూపన్లో వివరాలు రిజిస్ట్రేషన్ నమోదు చేసి ఒక్కో భోజనానికి 80 రూపాయల చొప్పున క్యాంటీన్ నిర్వాహకులకు నెలకొకసారి చెల్లిస్తారు. దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామని కలెక్టరేట్లోని అన్ని విభాగాల ప్రవేశ మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపడుతూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మం మిర్చి యార్డ్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి నాణ్యమైన మిర్చికి ధర తగ్గించి కొనుగోలులో రైతులను మోసం చేస్తే ట్రేడర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ముజామిల్ ఖాన్ హెచ్చరించారు. నాణ్యత కలిగిన పంటలకు కూడా ధర రావడం లేనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఖమ్మం మిర్చి మార్కెట్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకు బాగానే ఉన్నా తక్కువ ధర చెల్లిస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు భారీగా తగ్గిస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపార లావాదేవీలను, సరుకు నాణ్యతను మార్కెట్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. గిట్టుబాటు ధరకు మిర్చి కొనుగోలు చేయాలని చెప్పారు. రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను వినియోగిస్తూ విద్యార్థులకు సులభంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం సిటీలోని 53వ డివిజన్ ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ విద్యా బోధనను ప్రారంభించారు. ఏఐను వినియోగిస్తూ విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో బోధించాలంటూ టీచర్లకు సూచించారు. జిల్లాలోని 7 ప్రభుత్వ పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు కింద బోధనను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ చదివేలా, రాసేలా, గణిత అంశాల్లో పట్టు సాధించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఇక మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్. ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించాలని తెలిపారు. పేషెంట్లకు కావలసిన వస్తువుల ఏర్పాట్లపై, పార్కింగ్, టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా ఆసుపత్రిలో నడుపుతున్న క్యాంటీన్ను సందర్శించారు. అనంతరం పేషెంట్లకు, వారి సహాయకులకు సత్యసాయి సేవ అన్నదానం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ భోజనం వడ్డించారు. భోజనం రుచికరంగా ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఖమ్మం జిల్లాలో తన మార్కు పాలన చూపిస్తున్నారు కలెక్టర్ ముజామిల్ ఖాన్.